పిలువబడుతూ, పరిశుద్ధుల చేత ఆరాధింపబడుతూ, పరిశుద్ధుల చేత కొనియాడబడుచున్న యేసయ్య, పరిశుద్ధుడైన దేవుడుగా ఉన్న ప్రభువు కూడా ఆయన సేవించే వారందరినీ పరిశుద్ధులుగా ఉండమని కోరుకున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు మాత్రమే కాదు, ఆయన్ని ఆరాధిస్తున్న అందరూ కూడా ఎలా ఉండాలో తెలుసా? పరిశుద్ధులమై ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి. మరి గలతీలో ఉన్న సంఘం ఎందుకనో పరిశుద్ధతను కోల్పోయింది. గలతీలో ఉన్న సంఘస్థులు ఎందుకనో పరిశుద్ధతలో నుండి మరలా ముగింపు దశకు వచ్చేసరికి ఆ పరిశుద్ధతను ఎక్కడో కోల్పోయారు. భక్తి జీవితంలో ప్రారంభంలో అద్భుతంగా ప్రారంభిస్తాం, పరిశుద్ధులుగా ఉంటాం, మాట్లాడితే పరిశుద్ధత ఉట్టిపడినట్లుగా మాట్లాడతాం. మనం పాట పాడినా పరిశుద్ధంగా ఉంటది. మనం ఆరాధించినా, ప్రార్థన చేసినా, ప్రార్థించినా, లేకపోతే స్వార్థను ప్రకటించినా, మనం నడిచి వెళ్ళినా, బైబిల్ పట్టుకుని వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అసలు మన గుండెలంతా పరిశుద్ధతతో నింపబడుతుంది. కానీ ముగింపుకు వచ్చేసరికి చాలా మందిలో ఈ పరిశుద్ధతను కోల్పోతున్న దినాల్లో మనం ఖచ్చితంగా ఉన్నామనే సత్యాన్ని మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. మనలో పరిశుద్ధత ఉందా? పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. మనలో పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి మనం చూడలేము. పరిశుద్ధులుగా పిలువబడకుండా పరిశుద్ధులుగా పైకి మాత్రమే పిలువబడుతూ పరిశుద్ధత లోపల లేకపోతే మనమందరము దేవునికి ఇష్టం కాదనే సత్యము ఖచ్చితంగా మనం అందరం గుర్తుపెట్టుకోవాలి.